ఫ్రీ బస్ ఎక్కి ఆడవాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే ఒక కండక్టరు మా బాధలు ఎవరికి కావాలి సార్? మీకు మేము చచ్చిపోతే మీకేం కావాలి సార్? మా బాధలు తెలుసా? ఎలా ఎదురు చెప్తున్నారో తెలుసా? ఎలా ఎలా ఇబ్బంది పెడుతున్నారో తెలుసా? మేము ఇక్కడే చచ్చిపోవాలా సార్? మేము డ్యూటీలు ఇలాగే చేయాలా సార్ అని చెప్పి పాపం బాధపడి ఏడుస్తున్నారు. నిజంగా అండి, ఎక్కడ చూసినా జనాలు పుచ్చిపోతున్నారండి. ఆడవాళ్ళు పుచ్చిపోతున్నారు అసలు. ఏ టెంపుల్స్కైనా ఇంకెక్కడా లేకుండా జనాలు తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. అమ్మ, కండక్టర్ని కూడా వదిలిపెట్టకుండా అమ్మ లోపలికి వెళ్ళి పడిపోతావు అంటే, ఏంట్రా నన్ను మాట్లాడతావురా నువ్వు? ఎవరు అనుకుంటున్నావు తెలుసా? నేను ఉద్యోగస్తురాలని. నువ్వు ఎవడనుకుంటున్నావురా? నేను అంటే ఉద్యోగస్తురాలు అయితే ఎవరిని ఏం చేయమంటావమ్మా? ఉద్యోగస్తురాలు కాబట్టి ఇంకొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చుని నీ ప్లేస్లో ఉండాలి. అంతేగాని కండక్టర్ మీదకి వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని లేకుండా డ్రైవర్లను కొడుతున్నారు, వీళ్ళని కొడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేమందరం ఇన్ఫ్లుయెన్సర్లు. ఏంటంటే జరిగింది బయట ప్రజలకు తెలియపరచడమే మా ధర్మం. ఒక గవర్నమెంటు చక్కగా ఆడవాళ్ళకు ఉపయోగపడుతుందని పెట్టిందాన్ని రచ్చ చేసి, ఒక చేపల మార్కెట్ ఎలా ఉంటుందో సండే పూట ఆ రకంగా చేసి ఆ బస్సును వదిలిపెడుతున్నారు. అర్థమైందా? ఆ దౌర్జన్యాలు ఏంటి, ఆ కొట్టుకోవడాలు ఏంటి, ఆ బూతులు మాట్లాడుకోవడాలు ఏంటి, జుట్లు పుచ్చుకొని కొట్టుకోవడం, బట్టలు చింపేసుకోవడం, ఎక్కడెక్కడ కొట్టుకుంటున్నారో ఎవరిని. ఆడవాళ్ళు గాల్లో లేచి మగవాళ్ళని తంతున్నారు, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని ఎక్కడ తంతున్నారో తెలియకుండా తంతున్నారు. ఇది భాగోతం. ఇది నా మాట విని వీళ్ళు కొట్టిన వాళ్ళకి ఆధార్ కార్డులో ఇంకెప్పటికీ బస్సు ఎక్కకూడదని ఆధార్ కార్డులో రాసేసేయండి. ఇంకా ప్రతి మహిళ నోరు మూసుకుని కూర్చుంటుంది. అంతేగాని ఇది చెడుగా ప్రచారం అయిపోతుంది ఫ్రీ బస్ అనేది. ఆయన పెట్టింది వేరు, మీరు చేస్తున్న పనులు వేరు. ప్రతి మహిళ దాడి చేస్తే వాళ్ళ ఆధార్ కార్డుని క్యాన్సిల్ చేయండి. గవర్నమెంట్ పథకాలన్నీ రద్దు అవుతాయని చెప్పండి. నోర్లు మూసుకుని ఆడవాళ్ళు అందరూ కూర్చుంటారు. లేకపోతే ప్రభుత్వం కూలిపోయేదాకా నిద్రపోయేటట్లేరు వీళ్ళు. అది పరిస్థితి.